నమస్కారం శివ కుమార్ గారు. మీరు మంచి ఎన్ఎల్పి ట్రైనర్ అండ్ లైఫ్ కోచ్, ద సేమ్ టైం సైకాలజిస్ట్, హిప్నోటిస్ట్. నేను ఒక కామన్ క్వశ్చన్ అడుగుతానండి. ప్రతి ఒక్కరికి డబ్బు అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ చాలామంది అప్పుల బాధలు ఏ విధంగా తీరాలో తెలియక సూసైడ్ దాకా వెళ్ళే వాళ్ళు చాలామంది ఉన్నారు. సూసైడ్ చేసుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సొసైటీలో డబ్బు అనేది కీ రోల్ ప్లే చేస్తుందని ప్రతి ఒక్కరికి తెలుసు. సో ఈ అప్పుల బాధలు తొలగాలంటే చిట్కాలు ఏమైనా ఉన్నాయి మీ దగ్గర, లేదంటే ప్రొసీజర్ ఏమైనా ఫాలో అవ్వాలా పర్టికులర్గా? అవునండి. ఫస్ట్ ఏంటంటే అప్పులు ఎందుకు చేస్తున్నాం? అందరూ ఫ్యామిలీ బడ్జెట్ వేసుకోవాలండి. మనకు ఎంత వస్తుంది ఇన్కమ్, మనం ఎంత ఖర్చు పెడుతున్నాం, ఎంత సేవ్ చేస్తున్నాం, అప్పులు ఎందుకు చేస్తున్నాం? పిల్లల పెళ్లి కోసం చేస్తున్నారా, పిల్లల ఎడ్యుకేషన్ కోసం చేస్తున్నారా, కొత్త బిజినెస్ స్టార్టప్ కోసం చేస్తున్నారా, ఎందుకోసం చేస్తున్నాం? అప్పు చేసేటప్పుడే ఆలోచించుకోవాలి. ఎందుకోసం అప్పు చేస్తున్నాం, ఎప్పుడు తీర్చగలుగుతాం, ఏ టైం కమిట్మెంట్ అయినాం, ఎప్పుడు రిటర్న్ చేయగలుగుతాం, ఏ సోర్సెస్ ఉన్నాయి, మనకి ఇన్కమ్ సరిపోతుందా లేదా, ఇంత వడ్డీ కట్టగలుగుతామా లేదా, చేసేటప్పుడు ఆలోచించుకోవాలి. ఫస్ట్ థింగ్, అప్పు ఎందుకోసం, అప్పు అవసరమా, కంపల్సరీ అయింది, చేయాల్సి వచ్చింది, అప్పు చేసాం, 1 year 6 months 1.5 year టైం తీసుకున్నాం, ఆ టైంలో తీర్చాలని కమిట్ అయిపోయినాం. వాళ్ళకి ఆ కమిట్ అయినప్పుడు ఖచ్చితంగా కమిట్మెంట్ ఫాలో కావడానికి ట్రై చేయాలి. అవ్వలేదు, సపోజ్ బిజినెస్ కోసం తీసుకున్నారు, బిజినెస్ స్టార్ట్ చేశారు, దాంట్లో ఇన్కమ్ రాలేదు, మీరు అనుకున్న ప్లాన్ సెట్ అవ్వలేదు. అందరికీ 100% సెట్ అవుతుందని లేదండి. మనం ఊహించుకొని చేస్తాం, బట్ అది రివర్స్ అవ్వచ్చు. డిపెండ్ ఆన్ ద మార్కెట్ ఎప్పుడు చేంజ్ అవుతూ ఉంటుంది, రివర్స్ అవ్వచ్చు. అప్పుడు మీరు పెట్టిన స్టార్టప్ కానీ బిజినెస్ కానీ ముందుకెళ్ళలేదు, మీరు చేసినప్పుడు తీర్చే పరిస్థితి లేదు. అప్పుడు ఏం చేయాలంటే ఒకసారి మీరు ఆలోచన చేసుకోవాలి, ఉన్న సిచ్యువేషన్ ఏంది, అప్పు ఎంత ఉంది, ఇన్కమ్ ఎంత ఉంది, ఎప్పుడైతే అప్పు తీర్చాలని డిసైడ్ అయినారో మీరు ఏం చేయండి అంటే లగ్జరీస్, మీకున్న లగ్జరీస్ తగ్గించుకోండి, మీ ఎక్స్పెండిచర్ తగ్గించుకోండి. మీరు ఎక్స్పెండిచర్ తగ్గించుకుంటే, మీ ఖర్చులు తగ్గించుకుంటే అది మీరు ఇన్కమ్ సేవ్ చేసుకున్నట్టే అవుతుంది. ఉన్న రిసోర్సెస్ ఏమున్నాయి, రిసోర్సెస్ పెంచుకోండి, ఆదాయ వనరులు పెంచుకోండి. అంతవరకు వాళ్ళు ఆగరా చూసుకోండి. వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, ఎవరి దగ్గర అయితే అప్పు తీసుకున్నారో అప్పు తీసుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి, నేను ఇలా అనుకున్నాను, ఇది తీసుకున్నాను, స్టార్ట్ అయింది, బట్ ఇలా అయింది, నేను మళ్ళీ కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాను, లేకపోతే నాకు ఈ రిసోర్సెస్ ఉన్నాయి, ఇలా చేస్తున్నాను, నాకు ఇంకో 6 months టైం కావాలి, 1 year టైం కావాలి, లేకపోతే నేను ఇలా చేయలేను, నా దగ్గర లోన్ ఫ్రీ ప్రాపర్టీస్ లేవు, నాకు టైం ఇవ్వండి అని చెప్పి ఆయన రిక్వెస్ట్ చేయండి, లేకపోతే కన్విన్స్ చేయండి. మీకు అప్పు ఎలా ఎందుకు ఇస్తారండి? మీకు తెలిసిన వాళ్ళు అయితేనో, మీ మీద నమ్మకం ఉంటేనో, లేకపోతే మీ రిలేటివ్స్, క్లోజ్ ఫ్రెండ్స్, వాళ్ళకి తెలిసిన వాళ్ళు కానీ, వితౌట్ ఛానల్ అంటే మీ ఫ్రెండ్స్ ద్వారా కానీ రిలేటివ్స్ ద్వారా కానీ తెలియని వాళ్ళు, కొత్త వాళ్ళు ఎవ్వరు మీకు అప్పు ఇవ్వరు. కొత్త ఫేస్ ఎవరికి ఇవ్వరండి. ఖచ్చితంగా మీకు రిఫరెన్స్ ద్వారానే అప్పులు ఇస్తారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, నా బిజినెస్ అవ్వట్లేదు, ఇట్లా అయింది, నాకు కొంచెం టైం కావాలి, ఈ బేసిస్ నాకు ఈ సోర్స్ ఉంది, ఇది అయినాక నేను ఇది చేస్తాను, నాకు టైం ఇవ్వండి. పోయి వాళ్ళకు ఉన్న విషయం ఓపెన్గా చెప్పండి. కానీ ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే, ఎప్పుడైతే డేట్ అయిపోతుందో, కమిట్ అయిన డేట్ అయిన తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడం, ఫోన్ ఆన్సర్ చేయకపోవడం, అంతవరకు బాగానే ఉంటాడు. కమిట్మెంట్ ఒక డేట్ వరకు ఉంటుంది, ఆ డేట్ వచ్చిన తర్వాత ఫోన్ లిఫ్ట్ చేయడం. ఒక్కసారి వాళ్ళ ప్లేస్లో ఉండి ఆలోచించండి, అప్పు ఇచ్చిన వాళ్ళ ప్లేస్లో ఉండి ఆలోచించండి. వాళ్ళకి అప్పుడు టెన్షన్ స్టార్ట్ అవుతుంది. ఎన్ని రోజులు ఫోన్ మాట్లాడాడు లేదు, ఎప్పుడైనా సరే డబ్బులు వచ్చినాయి మీకు, ఆ కమిట్మెంట్ వరకు మీకు డబ్బులు వచ్చినాయి, కానీ ఆయన ప్రెషర్ చేయట్లేడు, అప్పులు ఇచ్చిన వాళ్ళు ప్రెషర్ చేయట్లేరు. అప్పుడు మీరు ఎక్కువ మంది ఏం చేస్తారంటే, ఆ డబ్బులు తీసుకెళ్ళి ఇంకో దాంట్లో ఇన్వెస్ట్ చేయడం, లేకపోతే ఇంకో దానికి యూజ్ చేయడం చేసుకుంటారు. దీన్ని సెకండ్ ప్రియారిటీ కింద పెట్టేస్తారు. అది అప్పు ఎప్పుడైనా ఫస్ట్ ప్రియారిటీ కింద పెట్టుకొని ఆ డేట్ వచ్చిన తర్వాత ఆయన అడగకపోయినా అప్పు క్లియర్ చేసేయాలి. చాలామంది అక్కడ క్లియర్ చేయకుండా డబ్బులు తీసుకపోయి ఇంకో దానికాడ పెడతారు. ఎప్పుడైతే లేకపోతే లాస్ అవుతారు. లాస్ అయిన తర్వాత ఈయన దగ్గర డబ్బులు లేవన్నప్పుడే అప్పులోడ్ వచ్చి అడుగుతాడు. డబ్బులు ఉన్నప్పుడు అప్పులో వచ్చి ప్రెషర్ చేయరు. అది ప్రిన్సిపల్ అంతే. అప్పులు ఎప్పుడైతే మీ దగ్గర డబ్బులు లేవో అప్పుడే మీకు అప్పులో వచ్చి ప్రెషర్ చేస్తారు. మీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడు ప్రెషర్ చేయరు. మీ దగ్గర డబ్బులు ఉండి డేట్ వచ్చినా రాకపోయినా ఇమ్మీడియట్గా అప్పు క్లోజ్ చేయడం చాలా మంచిది. ఓకే, మీకు డేట్ అయిపోయింది, ఒక కమిట్మెంట్ డేట్ అయిపోయింది, మీ దగ్గర అప్పులు లేవు, తీర్చలేనప్పుడు వాళ్ళని పోయి రిక్వెస్ట్ చేసి కన్విన్స్ చేసి, నాకు ఇంత టైం కావాలండి, నాకు ఈ రిసోర్సెస్ ఉన్నాయి, ఈ టైం పడుతుంది, మీరు ఇచ్చిన టైం నేను కమిట్మెంట్కి నేను ఫుల్ఫిల్ చేయలేకపోతున్నా, ఇంకో 6 నెలలు టైం ఏంటి అని చెప్పి రిక్వెస్ట్ చేయాలి. అండ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ స్విచ్ ఆఫ్ చేసి తప్పించుకొని తిరిగి ముఖం చూపించకుండా అవి చేస్తారు. అప్పుడు ఏమవుతుంది, అప్పు తీసుకున్నోడికి స్ట్రెస్ పెరిగిపోతుంది, అప్పు ఇచ్చినోడికి స్ట్రెస్ పెరిగిపోతుంది, చాలా వర్స్ట్గా వెళ్ళిపోతుంది, సిచ్యువేషన్ చాలా వరస్ట్ అవుతుంది.
అట్లా కాకుండా ముఖం చాటేయకుండా అప్పులోళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి ఇది పరిస్థితి ఇలా ఉంది నాది, నేను ఈ రిసోర్సెస్ ఉన్నాయి, నాకు 6 months టైం కావాలి, నేను ఇస్తాను, లేకపోతే ఇప్పుడు 10% ఇస్తాను, ఇంత టైం ఏంటంటే ఎవరైనా ఒప్పుకుంటారు. వాళ్ళు మీ మీద నమ్మకం ఉండే అప్పిచ్చారు మీకు. మీరు ఎప్పుడైతే తప్పించుకొని తిరుగుతారో ఆ నమ్మకం అంతా ఇంకా డౌన్ అయిపోతుంది. ఓకే. ఇప్పుడు అప్పిచ్చిన తర్వాత తీర్చలేని పరిస్థితి ఉంది. అవునండి, చాలామంది సూసైడ్ దాకా వెళ్ళిపోతారు. చెప్తానండి, అంటే ఇప్పుడు సూసైడ్ అవసరం లేదండి. మీరు బిజినెస్లో లాస్ అయ్యారు, అప్పు తీసుకున్న డబ్బులు లేవు, మీ దగ్గర అసెట్స్ ఉంటాయి. ఆ అసెట్స్లో మీరు కొంత తీసేయండి మీకోసం. అంటే అప్పు తీసుకున్న వాళ్ళ కోసం వాళ్ళ బతకాలి. ఇప్పుడు ఎట్లయిపోయిందంటే అప్పు ఆడంబరాల కోసం చేస్తున్నారా? నేను ఫస్ట్లోనే అన్నాను మీకు, అప్పు పిల్లల కోసమా, పెళ్ళిళ్ళ కోసమా, ఎమర్జెన్సీనా, మందికి చూయించుకోవడానికి ఆడంబరాల, ఏదో ఆడి కారు కొనడానికి, బెంజ్ కారు కొనడానికి, లగ్జరీ కారు కొనడానికి. దేనికి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలంటారండి? నీడ్ అండి. ఎమర్జెన్సీ అయితేనే అప్పు తీసుకోండి, ఎమర్జెన్సీ కాకపోతే అప్పు తీసుకోవద్దు. అసలు తీసుకోవద్దండి. చాలామంది 60-70% పీపుల్ వాళ్ళ కోసం బతకరండి, పక్కనోడికి చూపించుకోవడం కోసం బతుకుతారు. ఆడంబరాల కోసం అప్పులు చేస్తారు. వాడి దగ్గర డబ్బులు ఈఎంఐ కట్టడానికి డబ్బులు ఉండకుండా అప్పు చేసి డౌన్ పేమెంట్ కట్టి పెద్ద లగ్జరీ కార్ తెచ్చుకుంటాడు. దానివల్ల ఉపయోగం అంటే ఉపయోగం ఉండదు. ఎప్పుడైతే ఆడంబరాల కోసం బతుకుతున్నాడో కంపల్సరీ ఆ మనిషి ఫెయిల్ అవుతాడు. ఆడి లైఫ్ ఆడిదండి, పక్కనోడి కోసం బతుకుతున్నట్టు, ఆడంబరం కోసం బతుకుతున్నట్టయితే అది తీర్చే టైం అయిపోయింది. ఖచ్చితంగా అంటే ఈ రుణ బాధలు తొలగాలి అని అంటే ఒక 5 ప్రాసెస్లో చెప్పమంటే, అంటే ఒక్కొక్క టెక్నిక్ లాగా చెప్పమంటే 5 ఏం చెప్తారని, అంటే ఏవేవి ఖచ్చితంగా ఫాలో అవ్వాలి, ఇవి ఫాలో అయితే ఖచ్చితంగా ఈ అప్పుల నుంచి మనం దూరంగా ఉండొచ్చు అనేది ఏ విధంగా అర్థమవుతుంది? ఫస్ట్ మీ మీద మీ వర్క్ చేసుకోండి. మీ స్ట్రెంగ్స్ మీరు తెలుసుకోండి, మీ బలాబలాలను అంచనా వేసుకోండి. మీరు ఏ పొజిషన్లో ఉన్నారు, మీరు ఎక్కడి దాకా వెళ్తారు, మీ కెపాసిటీ ఏంటి, మీరు ఇన్కమ్ పెంచుకోండి. ఫస్ట్ థింగ్ మీరు ఇన్కమ్ పెంచుకోండి, ఆదాయం పెంచుకోండి. అప్పులు తీరాలి, రుణ బాధలు పోవాలంటే ఫస్ట్ చేయాల్సిన పని మీ స్ట్రెంగ్స్ తెలుసుకోండి. సెకండ్ మీ ఆదాయం పెంచుకోండి. ఈ రెండింటికి అవ్వలేదు, ఓ ప్రాపర్టీస్ ఏదైనా తీసేయండి. ప్రాపర్టీ తీసేసి మళ్ళీ కొనుక్కోవచ్చు, బట్ అక్కడ కమిట్మెంట్ పోదు. నమ్మకమే, మీ మీద నమ్మకం ఉన్నందుకే అప్పులు ఇచ్చారు. ఆ నమ్మకం పోగొట్టుకుంటే మార్కెట్లో వేరే వాళ్ళు కూడా ఎవరు నమ్మరు. ప్రాపర్టీ తీసేయండి. ప్రాపర్టీస్ లేవు, టైం పెట్టండి. ఎట్టి పరిస్థితిలో అప్పులోళ్ళు సూసైడ్ చేసుకోవడానికి రీజన్ ఒకటేనండి, స్ట్రెస్ పెరిగిపోతుంది. స్ట్రెస్ ఎప్పుడు పెరిగిపోతుంది? మీరు అప్పులోళ్ళతో ఎప్పుడైతే కమ్యూనికేషన్ ఆగిపోతుందో అప్పుడు ఆటోమేటిక్గా స్ట్రెస్ పెరుగుతుంది. అక్కడ పెరుగుతుంది, ఇక్కడ పెరుగుతుంది. కంపల్సరీ ప్రాపర్గా కమ్యూనికేట్ చేయండి. నా దగ్గర డబ్బులు లేవు, నాకు ఇంత టైం కావాలి, నాకు ఇది కావాలి, నాకు ఆ టైం ఇవ్వండి, మీ డబ్బులు మీకు ఇస్తానని చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్ళి కలవండి. కలిస్తే ఏమైందంటే వాళ్ళు అర్థం చేసుకుంటారు. కొన్నిసార్లు వాళ్ళు మళ్ళీ డబ్బులు ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది మీరు నిజాయితీగా ఉంటే. మీరు మోసం చేయాలి, చీటీ చేయాలనే భావనతో మీరు అప్పు చేస్తే అది అధర్మం, చాలా తప్పు. సో ఈ ప్రొసెసర్ అయితే ఖచ్చితంగా అప్పుల కోసం ప్రాణం తీసుకోవాల్సినంత అవసరం లేదండి. ఎవరు నువ్వు చచ్చిపో, నా డబ్బులు ఇవ్వకపోతే నువ్వు చచ్చిపోని ఎవరు అన్నారు. అందరికీ హార్ట్ ఉంటుంది, అందరూ మీకు తెలిసిన వాళ్ళే నమ్మకంతోనే ఇచ్చింటారు. ఉన్న సిచ్యువేషన్ చెప్తే వాళ్ళు అర్థం చేసుకుంటారు. కొంతమంది సూసైడ్ చేసుకునే వాళ్ళని కూడా మీరు చూసారు. సిద్ధార్థ గారు ఉన్నారు, కాఫీ డే ఎగ్జాంపుల్కి చెప్తున్నాను మీకు. ఆయన లాస్ అవటం వల్లే, ఆయన అప్పులు ఎక్కువగా ఉండటం వల్లే సూసైడ్ దాకా వెళ్ళారు. మీరు చూసారా? సిద్ధార్థ గారికి 6,000 కోట్ల అప్పులు ఉన్నాయి ప్రాక్టికల్గా, బట్ 12,000 కోట్ల ప్రాపర్టీస్ ఉన్నాయి. నేను అదే చెప్పాను మీకు, అవసరమైతే ప్రాపర్టీస్ తీసేయండి, లేకపోతే అప్పులతో ఉన్న విషయం ఎక్స్ప్లెయిన్ చేయండి, అంతే. సూసైడ్ చేసుకోవాల్సిన అది కాదండి. ఎవరైనా అర్థం చేసుకుంటారండి. సిద్ధార్థ గారు తెచ్చిన అప్పుల దగ్గరికి వెళ్ళి నేను సూసైడ్ చేసుకుంటానంటే వాళ్ళు ఒప్పుకోరు కదండి. ఇంకా అప్పిచ్చే ఛాన్స్ కూడా ఉంటుండే. స్ట్రెస్గా ఫీల్ కావద్దు. స్ట్రెస్గా ఫీల్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటంటే కమ్యూనికేషన్. మీరు కమ్యూనికేట్ చేస్తూ ఉండాలి అప్పులతో. సో ప్రాపర్ కమ్యూనికేషన్ ఉంటే సరిపోతుంది. అవునండి, అప్పుడు స్ట్రెస్ ఉండదు, ఇద్దరికి స్ట్రెస్ ఉండదు. ఎప్పుడైతే స్ట్రెస్ ఉండదో మన బ్రెయిన్ బాగా పనిచేస్తుంది. అప్పుడు కొత్త కొత్త ఐడియాస్ వస్తాయి, కొత్త కొత్త రూట్లు దొరుకుతాయి. ఎమర్జెన్సీ ఉంది, తక్కువ అప్పులు ఉన్నాయి, మీ ప్రాపర్టీస్ కన్నా తక్కువ ఉన్నాయి, అప్పుడు ఏం చేయండి? కొత్త అప్పు తీసుకొచ్చి, ఎమర్జెన్సీ ఉన్నప్పుడు మీరు వేరే వాళ్ళ దగ్గర అప్పు తీసుకొచ్చారు, వాళ్ళకి ఏదో హాస్పిటల్లో ఏదో ఎమర్జెన్సీ ఉంది, ఇంకో దగ్గర అప్పు తీసుకొచ్చి వాళ్ళకి క్లియర్ చేయండి టెంపరీగా. అంతేగాని సూసైడ్ చేసేంత వరకు అవసరం ఉండదు. ఎవరు ఒప్పుకోరు. అప్పు ఇచ్చిన వాళ్ళు ఎవరు నువ్వు సూసైడ్ చేసుకొని నువ్వు చంపేస్తాను ఎవరు అంటండి. ఎవరు వెంటనే ఆ వర్డ్ యూజ్ చేయరు. బట్ చాలా మందికి గుండె ధైర్యం యూజ్ చేయకపోవడం కాదండి, యాక్సెప్ట్ చేయరు వాళ్ళు. వాళ్ళకు హార్ట్ ఉంటేనో, మీకు వాళ్ళకు మీ మీద అభిప్రాయం ఉంటేనే మీకు ఇస్తారు కదా. కమ్యూనికేషన్ ఈజ్ కీ ఇన్ దిస్ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి.